ప్రతి ఒక్కరం కూడా మనము ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ స్వరూపి, కృపగలిగిన దేవ, ఘనమైన ఉన్నతమైన నామను బట్టి స్తుతులు. ఈ మధ్యాహ్న కాల సమయం వరకు మా తండ్రి ఈ నామాన్ని స్తుతించి ఆరాధించినట్లుగా ఘనపరచడానికి మెచ్చిన కృపను బట్టి నీ స్తోత్రం. ఈ సమయంలో మా తండ్రి మీ సన్నిధానంలో చేరి కూడుకొని మా ప్రభువా పరిశుద్ధ సమాజముగా కూడుకొని మా తండ్రి సంఘముగా కూడుకొని ఈ మాటలకై వేచి చూస్తుండగా మా తండ్రి ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. మాకు అవసరమైన మాటలు మేము ఏ రీతిలో మేము ఆలోచించాలి, జీవించాలో ఈ శుక్రవారం నిమిత్తం మా తండ్రి ఈ శిలువ యాగం నిమిత్తం మీరు మాట్లాడి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రతి సంవత్సరము ఈ మంచి శుక్రవారాన్ని మనము దేవుని యొక్క సన్నిధానంలో కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. అది ఎందుకు మనం దేవుని ఆరాధిస్తున్నాం ఈ సమయాన అంటే రకరకాలుగా దేవుణ్ణి ఆరాధిస్తారు. అంటే వారిని విమర్శించటం అని కాదు, కానీ కొందరు వేదనతో దేవుని ఆరాధిస్తారు, కొందరు సంతోషంతో దేవుణ్ణి ఆరాధిస్తారు. మరి యాదంతో ఎందుకు ఆరాధిస్తారు దేవుణ్ణి, లేకపోతే దేవుణ్ణి ఎందుకు ప్రార్థిస్తారు? మరొకరు దేవుణ్ణి ఎందుకని సంతోషంగా ఎంత ఆనందంతో ఈ ధనాన్ని ఎందుకు గడుపుతారు అని అంటే గమనించాలి. వాస్తవంగా చూస్తే మనము మంచి శుక్రవారం అని మనం చెప్పుకుంటున్నాం. అంటే మేలు కలిగించేది, లేకపోతే మేలు కలిగించింది. ఎవరికి మేలు కలిగింది? ఏ విషయంలో మేలు కలిగింది? ఏంటి ఇక శుక్రవారానికి ఉన్నటువంటి ప్రత్యేకత అని అంటే యేసుక్రీస్తు వారు ఈ శుక్రవార దినమన ఆయన సిలువేయబడినటువంటి, మరి ఆయన సిలువేయబడటం మనకు సంతోషం అంటే సంతోషమే, ఆనందమే. ఆయన సిలువ యాగము మనకి ఆనందాన్ని తెచ్చిపెట్టింది కాబట్టి, అంటే ఆయన హింస పొందితే మనకు ఆనందం అని కాదు, ఆయన హింస పొందాడు కాబట్టి మనకు ఆనందము, సంతోషము, సమాధానము మనకు చేకూరింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన పలికినటువంటి మాట, సిలువలో పలికినటువంటి మాటలు 7 మాటలు అని చెబుతారు, కానీ 1-2 మాటలు నేను చెప్పి ముగిస్తా. మనం మొదటగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట, సిలువలో ఆయన పలికిన మాట ఏంటి అని మనం ఆలోచిస్తే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెవరగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. క్షమించమని చెప్పెను. ఏం చేస్తున్నారో తెలియట్లేదు కనుక నేను క్షమించమని ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మంచిది. యేసుక్రీస్తు వారు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం, వేడుకున్నట్లుగా లేకపోతే విజ్ఞాపన చేసినట్లుగా మనము ఇక్కడ ఈ వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. అయితే ఆయన్ని సిలువ వేసిన వారి నిమిత్తము ఈ మాట పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళకి తెలియట్లేదు. మరి వారికైనా తెలియట్లేదంటే గమనించాలి, యూదులకి ఇంకా యాజకులకు మాత్రమే కాక ఆయన విషయంలో వేరొక విధంగా ఆలోచించేటువంటి వారు మరొకరు ఉన్నారు. వారు 27 వచనంలో మనం చదివినట్లయితే యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తెలియక చేసినటువంటి పనులు ఎలాంటి పనులు ఆ దినాన మనం చూస్తే, కొందరేమో యూదుల్లో పెద్దలు, ఇంకా యాజకులు యేసుక్రీస్తు వారిని తెలియక, ఇంకా రోమన్ సైనికులు, వీళ్ళంతా గారు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని సిలువేశారు, హింసించారు. మరి యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి స్త్రీలు వారు ఏం చేశారు తెలియక అని అంటే, యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు చూడండి. మనం 27 వచనం మనం చూస్తే, గొప్ప జనసమూహం యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నట్లుగా, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ మాటని మనం చదువుతున్నప్పుడు మనకి ఈ మాటలు మనకు కనబడతాయి. గొప్ప జనసమూహమును ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. 28 వచనం, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా,
ఆ, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుబడి. చాలండి. ఎవరి గురించి ఏడవద్దు అన్నాడు? నా నిమిత్తము ఏడవకుడి. మనము ఈ మొదటి మాటని మనం చదువుతున్నప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, యూదులకు తెలియలా, యాజకులకు తెలియలా, మనకేందో మొత్తం తెలిసినట్టుగా మనం ఆలోచిస్తాం. మనకు కూడా తెలియనటువంటి విషయాలు ఎన్నో అనుకుంటాయి. దేవుని యొక్క మార్గములో, దేవుని ఎమ్మడిస్తున్నటువంటి తరుణములో మనము కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సిన వారుగా మనం ఉంటాం. అయితే మనము అనుకునేటువంటి విషయం ఏంటంటే, మనకు అన్నీ తెలుసు అని అనుకుంటాం. ఇప్పటికీ చాలామంది మొదటి అడుగులోనే నిలిచిపోయినటువంటి వ్యక్తులు లేకపోలేదు. చాలామంది సగం నడిచి మేము మొత్తం తెలుసుకున్నామని చెప్పుకునేవారు లేకపోలేదు. చాలామంది అసలు దేవుని ఎమ్మడించకుండానే, దేవుని యొక్క అనుభవం లేకుండానే మాకు దేవుడు తెలుసు, దేవుని మార్గం తెలుసు, దైవత్వం కలిగి మేము జీవిస్తున్నామని చెప్పుకునేవారు లేకపోలేదు. ఏదేమైనా యేసుక్రీస్తు వారు అందరికీ ఏదో ఒక విషయాన్ని తెలియపరచాలనే ఉద్దేశము, ఆయన పలికినటువంటి మాటలు చాలా ఉత్తమమైనటువంటి మాటలు. వేదనకరమైన సమయంలో, భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమలో యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు చాలా అమోఘమైనటువంటి మాటలు. అయితే వాటిలో కొన్నిటిని మనము రెండు విషయాలు మనము ధ్యానం చేద్దాం. అయితే మొదటిగా మనం చెప్పుకున్నాం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఈ రోజున మనం అనుకోవచ్చు, నేను దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని అమ్మడిస్తున్నాను, నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అని ప్రభువుకి తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. మనకు తెలుసా అండి మనం ఏం చేస్తున్నాము? చెప్పాలి. ఈ వచనాన్ని చదివి వాళ్ళకి తెలియలేదు ప్రభువాన్ని సిలువేశారు, మనం కూడా వేస్తున్నాం సిలువ, తెలుసా? ఈ రోజున మనము యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాం. ఈ రోజున మనము 4 సువార్తలు చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఎంతగానో మనము ఈ చివరి పేజీలో, ఈ చివరి ఘట్టంలో ప్రభువారి సిలువ యాగం అనే విషయానికి వచ్చేటప్పటికి మనకు వచ్చే ఆలోచన, వారికి అర్థం కాల, వాళ్ళు యేసుక్రీస్తు వారి జీవాధిపతిని సిలువ వేశారు. అయ్యో, ఆ సమయంలో నేనుంటే ప్రభుని అంగీకరించేవాడిని, ప్రభు నిమిత్తం సాక్షిగా ఉండేవాడినే అని అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. కానీ ఆ సందర్భం ఎలాంటి సందర్భం అంటే, యేసుక్రీస్తు వారితో సహా ప్రభువారిని మనము, ఆయన నాకు తెలుసు, ఆయన దేవుని కుమారుడు అని చెబితే మనల్ని కూడా సిలివేస్తారు అక్కడ, తెలుసా? యోహాను తప్ప ఇంకెవరైనా ఉన్నారు అక్కడ? చెప్పాలండి. యోహాను తప్ప, యెరూషలేము స్త్రీలు తప్ప, గలిలయ ప్రాంతం నుంచి వచ్చిన వారు ప్రాముఖ్యమైన స్త్రీలు తప్ప ఇంకెవరైనా ఉన్నారంటే ఎవరు లేరండి. ప్రభువుని ఎమ్మడించిన వారు, సిలువ దాకా ఎమ్మడించిన వారు ఎవరు మనకు కనపడరు అక్కడ. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఏం తెలుసుకుంటున్నాం? ప్రభువారు వారి గురించి అయినా ప్రార్థించింది, ఇప్పుడు మన గురించి అలాంటి ప్రార్థన చేస్తున్నాడా? ప్రభు చెప్పదలిచినటువంటి మాట ఏంటి? లేక మన గురించి ఏం చెప్పగలిగి ఉండాలి ప్రభువారు అని అంటే, చూడండి, మనం 23వ అధ్యాయములో 23వ అధ్యాయము 40, 41, 42, 43 వచనాల్లో ఏ మాటలైతే రాయబడినవో ఆ మాటల్లో ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉందో, ఏ విధంగా ప్రభువారు మాట్లాడాడో మన నిమిత్తంగా ప్రభువారు మాట్లాడగలిగి ఉండాలి. లేదు, యేసుక్రీస్తు వారు ఆ మాటలో పలకలేడు, ఆ మాటలో పలికేటట్టుగా మన జీవితం లేదంటే మన విశ్వాసం, మన జీవితం వ్యర్థం. ఎన్నిసార్లు మంచి శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే నువ్వు చేసుకునే వ్యర్థమే, ఎన్నిసార్లు ఈస్టర్ చేసుకునే వ్యర్థమే, అవునా కదా? ఎన్నిసార్లు ఇంకా పునరుద్ధాన దినాన్ని గడుపుకున్నా కానీ వ్యర్థమే. లేక ప్రతి ఒక్క ఆదివారం యేసుక్రీస్తు వారిని తలుసుకున్నా ఆయన సిలువగా నువ్వు గుర్తు చేసుకునే వ్యర్థమే. ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు నీ గురించి ఒక సాక్ష్యము చెప్పగలిగి ఉండాలి, లేకపోతే ఒక మాట చెప్పగలిగి ఉండాలి. నీవు నేడే పరదేశంలో నాతో కూడా ఉంటావన్న మాట ఈరోజు మనం గమనించాలి. ఎంతమంది విషయంలో యేసుక్రీస్తు వారు చెప్పగలిగి ఉన్నాడు, ఈరోజు మనము ఆలోచించాలి. చూడండి, మనము ఈ మాటను మనము చూసినట్లయితే 40, 41, 42 వచనాలు. 42 వచనం మనం చదువుదాం. 42 వచనం. ఆయనను చూచి యేసు
నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. అందుకు ఆయన వానితో, నేడు నీ నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునామన స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకు తెలిసినటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి కాక ప్రభు ఆశించే భక్తి మనం చేసే వారంగా ఉండాలి. మనకు తెలిసిన భక్తి ఏంటంటే మన మనసుకి ఏది తోస్తే అది చేస్తాం. మాస్టర్ గారు చెప్పిన వినం, వాక్యం చెప్పిన వినం, ఏం చేస్తాం? మనకి ఏది అనిపిస్తే, ఏ యొక్క ఆలోచన ఇది కరెక్ట్ అని మనకు హృదయం తెలియజేస్తుందో ఆ హృదయాన్ని బట్టే మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈరోజు మనం గమనించాలి, మన హృదయాన్ని ఏది ఆక్రమించిందో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ దేవుడు ఆక్రమించుకున్నాడా, లేకపోతే దేవునికి స్థానం ఉందా మనలో, లేక లోకానికి స్థానం ఉందా? లోకానికి ఒకవేళ స్థానం ఉన్నట్లయితే దేవునికి స్థానం లేదని ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరున్నారు అని అంటే దొంగగాడు ఉన్నాడండి. ఏ పరిస్థితిలో? శిక్షా విధిలో ఎవరున్నారంటే ఇక్కడ దొంగలు ఇద్దరు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బందిపోటు దొంగలు. కుడివైపు నుంచి మాట్లాడో తెలియదు, ఎడమవైపు నుంచి మాట్లాడాడో తెలియదు, కానీ వారు ఎడమ వైపున ఒకడు, కుడివైపున ఒకడు ఉన్నట్లుగా మనము లేఖనాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే మొదటి వ్యక్తి అంటున్నాడు, నువ్వు క్రీస్తువైతే, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో. మమ్మల్ని భౌతికమైనటువంటి మాట. ఈ మాట ఏ మాట అండి? ఈ మాట మనం అన్నావా లేదా? నేను అనలేదా అన్న వాళ్ళు చేసి చూపించండి ఒకసారి. నేను అనను, వారు అన్నట్టుగా నేను అనను. ఏ మాట? నువ్వు క్రీస్తువైతే, నువ్వు దేవుడు అయితే, ఈ మాట మనవా? అనలేదా? ఏమంటారు? నువ్వు దేవుడు అయితే నాకు తగ్గించాల జ్వరం అంటారంట. ఏమంటారు? నువ్వు దేవుడు అయితే నాకు రోగం తగ్గాల, దేవుడు అయితే నా కుమార్తె పరీక్షలు పాస్ అవ్వాలి, నువ్వు దేవుడు అయితే నాకు మేలు జరగాల, దేవుడు అయితే. ఈ మాట ఎవరు ఆడతారు చెప్పాలండి? తెలియని వారు చెప్పాలి. ఏం తెలియని వారు? యేసుక్రీస్తు వారు అలాంటి వారి నిమిత్తమే ఒక ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా వీరు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఎట్లా ఇలాంటి జీవితం వీళ్ళకి అర్థం కావట్లేదు. ప్రభువా తండ్రి, వీరిని క్షమించు. మనం అనుకుంటాం గుడ్ ఫ్రైడే రాగాలి వాక్యం తీసేసి యేసుక్రీస్తు వారు యూదుల గురించి మాట్లాడాడు అనా కదా? ఎవరి గురించి మాట్లాడాడు? యూదుల గురించి, యాజకుల గురించి, సైనికుల గురించి, రోమిల గురించి ఆయన మాట్లాడే మాట అది వారికే కాదు. ఈ మాట మనకి కాడా? ఎవరికండి? మనకి కాడ వర్తించింది ఈ మాట. మన జీవితంలో మనకు కాడ ఈ మాటని ఏం చేయాలి? మనము వర్తింప చేసుకోవాలా. ఇది నాకు కూడా ప్రభువా, నేను ఎలా జీవిస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. ఈనాడు నువ్వు ప్రశ్నిస్తున్నావంటే, ఈనాడు ఆ మూర్ఖులు మాట్లాడే మాటలో ఏమన్నారు? నీ దేవుడి కుమారుడైతే శిలువ నుంచి దిగి రావాలి, దిగి వస్తే మేము నమ్ముతాం. దేవుని మనం పరీక్షించవచ్చు అంటారా? చెప్పాలి, దేవుని మనం పరీక్షించవచ్చా? అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఈనాడు మనం ఆలోచిస్తున్నామా? చాలామంది ఏం చేస్తారంటే 40 రోజులు ఉపవాసం చేస్తారు, ఇంకా తెగనటువంటి ప్రార్థన మంచిదే, చేస్తే మంచిదే, కానీ సిలువలు గురించినటువంటి ఆ యొక్క మర్మముని తెలుసుకున్నావా? యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడో అది నీకు అర్థమైందా? అర్థమైతే ఏం చేస్తావు? ఇప్పుడు రెండో దొంగ ఏమంటున్నాడండి? అర్థమైతే ఎలాంటి ప్రార్థన, ఎలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తారో ఈ యొక్క మాట మనం చదివితే అర్థమైంది. 42 వచనంలో ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను ఏమనంటున్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. ఇలాంటి ప్రార్థనా జీవితం మనలో ఉందా? మనం స్టేట్మెంట్ ఇచ్చుకుంటాం, మంచి విశ్వాసిని, మంచి బోధకుని, మంచి పరిచయం చేసే వ్యక్తిని, మంచి జ్ఞానం కలిగిన వాడిని, వాక్య జ్ఞానం తెలుసు, వాక్యం తెలుసు, ఇలా చెప్పుకుంటే సరిపోదు. మనకు తెలియాల్సింది ఏంటంటే, యేసు నీకు తెలుసా? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు మరణించాడో తెలుసా? ఆ సిలువ యాగము ఎందుకొరకో నీకు అర్థమైతే నీ జీవితం ధన్యము. ఏదో అని వచ్చాడు, సిలువేసేసారు, చనిపోయాడు, మరలా తిరిగి లేచి వెళ్ళాడు.
ఊరికి ఇది అర్థమైతే సరిపోదు. వారికి ఒక మాట అర్థమైతే సరిపోదు. అందులో ఉన్నటువంటి మర్మము, అందులో సారాంశం ఏంటో, యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో, ఎందుకు సిలువేయబడవలసి వచ్చిందో, ఎందుకు గాయపడవలసి వచ్చిందో నీకు అర్థమైతే చాలండి. ఈ రోజున అది అర్థం కాకపోతే మరలా ప్రార్థన ప్రభు చేయాల్సి వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు కనుక వీరిని ఎన్నిసార్లు చేసి ఉంటాడు మన గురించి ప్రార్థన. మనకి తెలిసి తెలియక మూర్ఖంగా మనం ప్రవర్తించేట, మూర్ఖంగా ఆలోచించేటప్పుడు, లేకపోతే ఎందుకు ప్రార్థించాలో, ఎందుకు వేడుకోవాలి, ఎందుకు కన్నీరు కార్చాలో తెలియక ఏదోదో మనం చేస్తామంటే ప్రభు చేసే ప్రార్థన అదే. అవునా కదా? ఏం చేస్తాడు ప్రార్థన? అయ్యా అమ్మ ఇట్లా ఉంటే ఇంకోలాగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి సారాంశం అదే. దొంగ గుర్తించాడు, ఆయన శ్రమలో ఉన్నాడు, ఆయన శిక్షించబడుతున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇది మనకైతే ఇది తగును, ఈ శిక్ష మనకి తగును, కానీ ఆయనకు మాత్రము అది తగదు అని ఏ తప్పిదము. చూడండి 40 వచ్చి నుంచి చదవండి ఆ మాట. 40 వచ్చి నుంచి. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. ఈ రోజున మనము క్రీస్తుని వెంబడించిన వారమైతే, క్రీస్తుని అంగీకరించిన వారమైతే, క్రీస్తు ఏంటో నీకు అర్థమైతే ఏం చేస్తావంటే, నువ్వు ఉన్నటువంటి శ్రమలో శ్రమలో ఉన్నా, బాధల్లో ఉన్నా క్రీస్తుని విడిచిపెట్టవు. ఇప్పుడు ఎలాంటి బాధలో ఉన్నాడు ఈ వ్యక్తి అంటే, సిలువలో ఉన్నాడు. అయ్యా నన్ను విడిపించు అప్పుడు నమ్ముతా అని చెప్పాడా? మొదటోడు అన్నాడు. మరి ఈయనేమన్నాడు రెండోవాడు? ఇది మనము చేసుకున్న దానికి మనము శిక్షాఫలం మనం పొందుతున్నాం, కానీ ఇది మనకు న్యాయమే. ఆయనకి ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఏ అన్యాయము చేయలేదని చెప్పి తను ఒప్పుకుంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అన్నమాట, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ రోజున యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి నీవు, నేను కూడా దేవుని వెంబడిస్తున్నటువంటి నీవు, యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన మరణించాడు, ఎందుకు ఆయన గాయపరచవలసి వచ్చింది అని నువ్వు ఆలోచించినప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, అది మన పాపల నిమిత్తమే. దేని కొరకు? అర్థమైందా? చాలామంది ప్రశ్నిస్తున్న హేతువాదులు, ఇంకా రకరకాలైనటువంటి వ్యక్తులు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన సిలువ నుండి ఎందుకు దిగి రాలేకపోయాడు, ఎందుకు సిలువ శిక్ష పొందాడు? చూడండి, మనము పేతురు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24 వచనాన్ని మనం ఒక్కసారి మనం చదువుదాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చాలండి. ఏం పొందామంట? ఏం పొందాము? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఎందుకు గాయపరచబడ్డాడు? ఎందుకు సిలువేయబడ్డాడు? అన్ని గాయాలే. గాయాలా అంటే గాయాలే, అవునే కదా? కొరడా దెబ్బలు కొట్టినప్పుడు గాయాలు, మళ్ళీ కిరీటం పెట్టినప్పుడు గాయాలు, ప్రక్కలో బల్లెము, అవునే కదా? మేకులు కొట్టినప్పుడు, బల్లెం పొడిచినప్పుడు ఎన్ని గాయాలా కాదా? ఇవన్నీ గాయాలే. మరి ఈ గాయాలు ఎందుకు వచ్చినాయి? ఆయన మన పాపముల నిమిత్తమై, మన పాపముల విషయమై ఆయన మరణించినట్లుగా మనం చూస్తున్నాం. మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం యందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత. ఎక్కడ గాయాలు? ఏంటి గాయాలు చెప్పాలండి? ఏం గాయాలండి? ఏం గాయాలంటే పాపపు గాయాలు. చెప్పాలి. ఏ గాయాలు?
పాపపు గాయాలు. చూడండి, మనం యెషయా గ్రంథములో మనం చదివినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. చాలండి. ఏం స్వస్థత? ఏమంటున్నాడు? అరికాలు మొదలుకొని తల వరకు ఏమి లేదంట, స్వస్థత లేదంటున్నాడు. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అంటే వైద్యము చేయలేదు. ఆ గాయాలకి వైద్యము చేయలా. ఎందుకు చేయలా? కొన్నిసార్లు వైద్యుడే చేతులు ఎత్తేస్తాడు. డాక్టర్ గారు ఏమని, మా వల్ల కాదు, మేము చేయాల్సిందంతా చేసాం, ఇంకా మా వల్ల కాదు. అంటే ఈ రోజున మనం గమనించాలి, ఈ యెషయా గ్రంథంలో 1:6 వచనంలో ఉన్నటువంటి మాట, ఇది ఎలాంటి రోగము, ఇది ఎలాంటి గాయాలు అని అంటే, ఏ వైద్యుడు స్వస్థపరచలేనటువంటి గాయములు, ఏ వైద్యుడు స్వస్థత చేయలేనటువంటి రోగంగా మనం చూస్తున్నాం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థ కొంచెమైన లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. గాయములు, దెబ్బలు, చెప్పాలి, పచ్చిపుండ్లు, మానిన పుండులు అని చెప్పాడా? ఏం పుండ్లు అంట? పచ్చిపుండ్లు. ఎక్కడ చూసినా కానీ గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు అని చెబుతున్నాడు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో. వైద్యము ఎవరైనా ఎందుకు చేయలేదంటే, వైద్యుడు లేడు. చెప్పాలి, ఎవరు లేరు? వైద్యుడు లేడు. కాబట్టి వైద్యం చేయాల్సింది ఎవరు? ఎవరు చేస్తే రోగం పోతుందంటే, ఇది ఎలాంటి రోగము, ఇది ఎక్కడ రోగము, ఈ రోగానికి మూలం ఏంటంటే, మనం ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడినట్లుగా, ప్రవక్త అయినటువంటి ఇర్మీయా ద్వారా రాయబడిన మాటలు మనం చూస్తాం. 17:9 వచనం చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. చాలండి, అది ఘోరమైన వ్యాధి గలది. అది ఎంతటి ఘోరమైన వ్యాధి అంటే, వైద్యుడు ఆ రోగాన్ని కుదర్చలేడు, మాన్పలేడు, స్వస్థపరచలేడు. ఇప్పుడు అన్ని రోగాలకి మందులు వచ్చినాయి. అన్ని రోగాలకు మందులు వచ్చినాయి, రావట్లేదా? ఎన్ని రోగాలకి? మరి ఒక రోగానికి మందు ఉందా? చాలా రోగాలకు మందులు కనిపెట్టారు. వారికి మందు లేదు లేదు లేదన్న దానికి అన్నిటికీ, హెచ్ఐవికి, క్యాన్సర్కి, ఎన్నిటికండి, అన్నిటికీ ఇప్పుడు ఏమంటున్నారు? వచ్చేసింది, ముందు వచ్చేసింది. మరి కరోనాకు వచ్చిందా? చెప్పాలి, కరోనాకు వచ్చిందా? అన్నీ ఉపశమనమే, ఏం లేదు అక్కడ. రోగ నిరోధక శక్తి పెంచుకోవాల్సిందని చెప్పారు. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఈ రోగము, ఇది ఎక్కడ రోగము? ఇది శరీరానికి రోగం అంటే, ఇది శరీరానికి కాదు రోగము. శరీరానికైతే మహావైద్యులు ఉన్నారు. ఎక్కడ? చెప్పాలండి, ఎక్కడున్నారండి మహావైద్యులు? భూమి మీద లేరంటారా? ఇప్పుడు వైద్యం ఎక్కడా? వైద్యం, మంచి వైద్యం ఎక్కడ అందిద్దంటే, దేశాల్లో మంచి వైద్యం ఉంది అంటున్నారు. కానీ అక్కడ వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వైద్యం లేదు మీకు. ఏమంటున్నాడు? వైద్యము లేదు, మీకున్నటువంటి వ్యాధికి మందు లేదు. మీకున్న వ్యాధికి మందు లేదు. అది ఎక్కడ ఉందంటే వ్యాధి హృదయములో ఉంది. వ్యాధి హృదయంలో ఉన్నటువంటి వ్యాధి అది ఎలాంటిదంటే ఘోరమైనటువంటి వ్యాధి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? ఏమంటున్నాడు? దాన్ని చెప్పాలండి, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు అంటే, ఈ రోగం అంట గ్రహించలేనిదంట. మనిషికి ఏ రోగం వచ్చినా గ్రహించేస్తాడు, ఏమన్నా కాదా? ఏదైనా ఎక్కడ లోపమో, అది ఏ రోగమో తెలియకపోయినా, ఎలాంటి ఇబ్బందో, ఎలాంటి లక్షణాలతో ఉందో మనిషి ఈ శరీరానికి వచ్చేటువంటి వ్యాధిని గ్రహించగలడు. ఒకవేళ ఆ వ్యాధికి ఉన్నటువంటి ఆ యొక్క పూర్తి వివరం తెలియకపోయినా, ఆ వ్యాధి ద్వారా వచ్చేటువంటి బాధ
మనిషి చెబుతాడు, అవునా కదా? ఆ బాధను బట్టి డాక్టర్ గారు ఏం అంటారు, అలాంటి రోగం అని నిర్ధారిస్తాడు, అవునా కదా? కానీ గమనించాలి ఇక్కడ, ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధి మాత్రము అర్థం కాదని చెబుతున్నాడు. దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? చెప్పాలండి, దాన్ని గ్రహింపగలిగిన వాడు గ్రహించలేకపోతున్నారు. వైద్యుడు కనుక్కోలేడు, మనిషి ఆ రోగముతో ఉన్నటువంటి వ్యక్తి కనుక్కోలేడు, వైద్యుడు కనుక్కోలేడు. మరి ఎట్లా తగ్గిద్ది ఈ వ్యాధి? అవునా కదా? ఈ వ్యాధి తగ్గదు. ఈ వ్యాధి తగ్గని రోగము. ఈరోజు మనం గమనించాలి దేవుని సన్నిధానంలో. అందుకే పరమ వైద్యుడికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనుషులు ఈ రోగాన్ని స్వస్థపరచలేరు, కానీ ఎందుకంటే ఇది హృదయంలో ఉన్నటువంటి రోగం కనుక ఆ హృదయాన్ని, దేహాన్ని, ఆత్మని అన్నిటినీ చేసినటువంటి దేవుడే ఈ లోకానికి దిగొచ్చాడు, నీ కోసము, నా కోసము. ఈ పాప రోగాన్ని మాన్పడానికి, ఈ పాప రోగాన్ని నివారించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా వచ్చాడు, తను తాను వ్యక్తునిగా చేసుకున్నాడు. ఈ లోకానికి వచ్చి మనం పేతురు రాసిన పత్రికలో మనం చదివినట్టుగా తన దేహాన్ని అప్పగించుకున్నాడు. తన శరీరాన్ని అప్పగించుకొని మన పాపములనంట మ్రాను మీద, మన సిలువ అంటున్నాం కదా. ఆ సిలువ అంటే ఏంది? సిలువ దేనికి సూచన? ఇదివరకంటే సిలువ దేనికి సూచన? శ్రమకు సూచన. సిలువ శాపానికి సూచన. శాపగ్రస్తమైనటువంటి వ్యక్తి ఆ సిలువ మీద సావవలసి ఉన్నది. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, మన కొరకు యేసుక్రీస్తు వారు ఆయన ఈ పాపమును చేయని వాడు మన కోసము ఆయన మరణించాడు, నీ కోసము, నా కోసము. మనలో ఉన్నటువంటి ఆ పాపపు తలంపుల నిమిత్తము, పాపపు కార్యాల నిమిత్తము, ఆ పాపము ద్వారా తగిలినటువంటి గాయాలను మానపటానికి యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. నీకు స్వస్థత కలిగితే యేసుక్రీస్తు వారు చెబుతాడు, నేడే నీవు నాతో కూడా, చెప్పాలండి, ఎక్కడుంటావు? ప్రస్తుతం పరదేశంలో ఉంటావు. ఏ మానవుడు పరలోకం వెళ్ళా. అయ్యా దొంగ విషయంలో చెప్పాడు, ఇప్పుడు కూడా చెబుతాడు, ఇప్పుడు కూడా అదే చెబుతాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతాడు? నేడే నాతో కూడా పరలోకం ఉంటాడని చెప్పడు. యేసుక్రీస్తు వారు ప్రస్తుతాన్ని పరదేశికి వెళ్ళాలి కాబట్టి ఆ సమయంలో ఆ మాట వాడాడు. ఇప్పుడు ఏం చెప్పదలిచి ఉన్నాడు? నేడే నువ్వు పరదేశంలో ఉంటావు. ఎక్కడుంటావు? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అది నువ్వు తెలుసుకొని, యేసుక్రీస్తు వారిని గౌరవించి, ఆయన ఇచ్చినటువంటి రక్షణను సంతరించుకొని, లేకపోతే పొందుకొని రక్షణార్థమైనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే ప్రభువా నీ గురించి చెప్పగలిగిన మాట, నువ్వు పరదేశంలో ఉంటావు. ఎక్కడ ఉంటావు? ఫిలిప్పీ రాసిన పత్రికలో చెప్పాడు కదా, మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకం మందు ఉన్నది. మొదట మన పేర్లు అక్కడ రాయబడి ఉంటే నువ్వు పరదేశికి వెళ్తావు, ఆ తర్వాత పరలోకానికి వెళ్తావు. మొదట పరదేశికి, తర్వాత పరలోకానికి. చాలామంది చెబుతూ ఉంటారు, పరలోకంలో నేను పరలోకం వెళ్ళాను, అక్కడ దేవుని చూశాను. దర్శనం చూడవచ్చేమో కానీ ఏ మనిషి కూడా పరలోకానికి అప్పుడే వెళ్ళడు. ఈరోజు నీ సాక్షి జీవితం, నీ విశ్వాస జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి గమనించాలి. ఎప్పుడో వారు సిలువేశారు, మూర్ఖులు, తెలియని వారు అని అనుకుంటున్నావు. కానీ నీకు తెలియక నువ్వు బ్రతికినట్లయితే, క్రీస్తు ప్రేమ తెలియక, క్రీస్తు యొక్క లక్షణాలు తెలియక నువ్వు జీవించినట్లయితే, క్రీస్తు ప్రేమను మర్చిపోయి నువ్వు మరలా లోక సంబంధమైన స్థితి నువ్వు జీవించినట్లయితే, నీవు కూడా సిలువేసినటువంటి వ్యక్తివే. మరలా మాట నీకు కూడా వాడాల్సి వచ్చింది. వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరు క్షమించమని. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. దేవుని దివ్య వాక్యమును, రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహువాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు వారిని మరలా నూతన పరుచుట సాధ్యము అన్నాడా, అసాధ్యమా అన్నాడా? అసాధ్యము.
మనం సక్రంగా జీవించకపోతే మరలా మనుష్యములో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతున్నాడు. అంటే ఏం తెలుసా? ఆయన గాయములు మనం రేపుతున్నాము. ఏం రేపుతున్నాం? ఆయన గాయములు రేపుతున్నాం. మానిపోయింది. పచ్చి పుండ్లు మానిపోయినాయి. కానీ ఇప్పుడు పుండ్లకి మందేసిన తర్వాత మానిపోద్ది. మానిపోయిన పుండు అది పూర్తిగా మాడిపోయి ఎండిపోకుండానే నువ్వు పత్యం చేయకుండా ఏదో ఒకటి తిన్నావనుకో, వంకాయ తిన్నావనుకో ఏమైద్ది? ఆ? మానిపోయే టయాన మరలా వంకాయ, చికెను, ఇష్టమైన కోరికలు వస్తాయి కదా. పత్యాలు ఉన్నప్పుడే ఉండాల్సినప్పుడు వస్తాయి కోరికలు. ఆ కోరికలు చొప్పున నువ్వు మరలా వాటిని తింటే ఏమైపోద్ది? ఆ గాయాలని రేపినట్టు అయింది. అవునా కదా? మరలా వాటిని రేపి మరలా మా మొదటి స్థితి కంటే నీ స్థితి ఏమైందంటే ఇంకా ఘోరమైంది. అవునా కదా? ఏమవుతుందండి? మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి ఘోరమైపోద్ది. మరి ఆయన సిలువేసినట్టుగా రాయబడింది కదా. ఇదేంటి అంటే మనం యోహాను సువార్తలో మనం చదువుతూ 6వ అధ్యాయము, యోహాను సువార్త చెప్పాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి అన్నమాట. 56వ వచనం చదవండి. 56వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచిందుము. అది ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి? మనం పత్యం చేయకుండా పత్తి మీరితే ఏమైందంటే ఆయన గాయాలను రేపినట్టు, ఆయన మరలా సిలివేసినట్టు. ఎవరు కొడుతుంది దెబ్బ అంటే, ఎవరికి వేదన అంటే మనకు కాదు. ఎవరికి? నీకోసమ రక్తం కార్చినటువంటి ప్రభువారికి, నీకోసమ గాయపరచబడినటువంటి యేసుక్రీస్తు వారికి బాధ. నీవు రక్షణ పొందావంటే నీ రక్షణ నిమిత్తం యేసుక్రీస్తు వారు గాయపడ్డాడు. అది గుర్తు చేసుకోవాలి. నువ్వు కాదు కష్టపడింది, యేసుక్రీస్తు వారు. నువ్వు కాదు వేదన చెందింది, నువ్వు కాదు వేదన దిగమింగుకొని వీరేమి చేయుచున్నారు, వీరు వెరగరు గనక వీరిని క్షమించమని చెప్పింది నీవు నేను కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తప్పిపోతే మరలా గాయాలు ఎవరికండి? చెప్పాలి. ఎవరి గాయాలు? యేసుక్రీస్తు వారి గాయాలు. నువ్వు అనుకుంటావు గుడ్ ఫ్రైడే వచ్చింది, ఈ రోజున 9 గంటలప్పుడు సిలువకి ఎక్కించారు, తర్వాత టైం చెప్పుకుంటా ఉంటాం 3 గంటల దాకా మనం ఉండాలి, 4 గంటల దాకా ఉండాలి. అవునా కదా? ఆయన సిలువ దించేంత వరకు కూడా మనం ఆయన గౌరవించి మందిరంలో ఉండాలి. మంచిదే. కానీ ఇది కాదు నియమం, ఇది కాదు దేవుని అనుసరించే విధానం. నువ్వు చనిపోయేంత వరకు కూడా దేవుని కొరకు నిష్ట కలిగి నువ్వు జీవించాలి. నీ బ్రతుకు క్రీస్తును అంగీకరించిన తర్వాత మరలా వెనుక తిరిగే అవకాశం లేకుండా, మరలా తప్పిపోయే అవకాశం లేకుండా నిరంతరం దేవుని ఆరాధించేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారు అప్పుడు చెబుతాడు, నువ్వు పరదేశంలో ఉంటావు, నువ్వు పరలోకంలో ఉండగలుగుతావు. ఈ రోజున మనం ఏం తెలుసుకున్నాం? ప్రభువారిని మనము ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాం? ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని సూచనగా మనం తీసుకుంటున్నటువంటి బల్ల. అంటే మనలో ఆయన ఉంటాడు, ఆయనలో మనము, చెప్పాలండి, మనలో ఆయన ఉంటాడు, ఆయనలో మనము. ఇక్కడ అదే కాదు చెప్పింది, ఏమన్నాడు 56వ వచనంలో? నా శరీరము తిని నా రక్తము త్రాగోడు నా యందును నేను వాని యందును నిలిచిందుము. అంత్యదినాన్ని ఎవరు లేవుస్తారంట? 54వ వచనం చదివితే ఇక్కడ మనకు అర్థమైంది. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. దీనికోసం మనం పోరాడాలి, దీనికోసం మనం కష్టపడాలి, దీనికోసం మనము మన జీవితాన్ని ఏం చేయాలి? మన జీవితాన్ని మనము యేసుక్రీస్తు వారిని వెంబడించేదిగా మనము ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు వారిని వెంబడించటానికి, యేసుక్రీస్తులో మనము, ప్రభువులో మనము ఎక్కువగా మనము బలపడటానికి, ప్రభువును తెలుసుకోవడానికి మనము ఎంతో కృషి చేయాలి, ఎంతో కష్టపడాలి. ఏం తెలియక మనము ఏదేదో చేస్తామంటే ప్రభువారు అంటున్నాడు, మీకోసము, మీ పిల్లల కోసం. ఎవరి కోసం అంట? ఎప్పుడు అదే చెబుతా. ఎందుకంటే మిగతా ఇది అర్థమైతే మిగతా 7 మాటలు అర్థమైపోతుంది. అవునా కదా?
నీకు ఇది అర్థమైతే, ఇది నువ్వు అర్థం చేసుకోగలిగితే మిగతా ప్రభువారు పలికిన మాటలు ఎందుకో నీకు అప్పుడు పూర్తిగా అర్థమైంది. లేదయ్యా నేను ఇదంతా నాకు కంఠపాఠంగా వచ్చింది, నాకు చాలు. కంఠపాఠంగా వస్తే ఏమైందండి? గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ నీ జీవితానికి ఉపయోగపడదు. నీకు అర్థం కావాల్సింది ఏంటంటే క్రీస్తు ప్రేమ. నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే క్రీస్తు యొక్క త్యాగం. యేసుక్రీస్తు వారు త్యాగం చేశాడు. నువ్వు తప్పిపోతే నీ గురించి ఆయనే బాధపడేది. నీ పక్కన వారు కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు. ఎవరు మొదట బాధపడేది? ఎవరి గుండె గాయమైద్దండి చెప్పాలి? ఎవరి గుండె గాయమైద్ది? బల్లిపోటు పొడిచారుగా, మరలా అక్కడ గాయము అవుతుంది, వేదన చెందుతాడు. నువ్వంతగా నీ కుటుంబం కోసం కష్టపడితే, నీ కుటుంబం గుర్తించకపోతే, నీ కుటుంబం నిన్ను మోసం చేస్తే ఎంత బాధపడతావు? బాధపడతారు లేదా? కుటుంబం కోసం త్యాగం చేసి, కుటుంబ నిమిత్తము ఎన్నో త్యాగాలు చేసినటువంటి పెద్దవారు పిల్లలు, భార్య లేక భర్త, పిల్లలు అందరూ మోసం చేస్తే వారి పడే బాధ అంత ఎంత కాదు. అంతకంటే ఎక్కువ యేసుక్రీస్తు వారు త్యాగం చేశాడు. అవునా కాదా? అంతకంటే ఎక్కువ చేశాడు లేదా? ఒక మూవీ తీశారు కదా, ఏం తీశారు? ఫ్యాషన్ అనేటువంటి మూవీ. యేసుక్రీస్తు వారి త్యాగం గురించి, ఆయన గెత్సేమనే తోటలో బంధింపబడిన సమయం నుంచి ఇంకా సిలువ వేసేంత వరకు కూడా ఒక మూవీ తీశారు వాళ్ళు. విదేశాలు తీస్తే యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర ఉంటుంది కదా, సంఖ్యలు కట్టి ఒక దిమ్మ కట్టేసి కొడతా ఉంటారు కదా, కొరడా దెబ్బలు, ముళ్ళ కొరడా దెబ్బలు. మామూలుగా మనకు కనపడేది ఏంటంటే శరీరం లాగా కనపడేది, కానీ అది సూట్ అనమాట. అది శరీరం లాగా ఉండిద్ది. కొరడా దెబ్బలు కొట్టినప్పుడు రక్తం చెందినట్టుగా ఒక క్రియేషన్ అక్కడ కనబడాలనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. కొరడా దెబ్బలు కొడతా ఉంటారు. ఒక కొరడా దెబ్బ ఈ ప్రక్కలో పడినప్పుడు ఏమైంది? ఈ ప్రక్కలో పడినప్పుడు ఈ శరీరం ఏదైతే మామూలుగా డూప్లికేట్ శరీరం ధరించుకున్నాడు కదా ఆ మూవీలో కనపడటానికి, అది సిరిగిపోయి ఆ కొరడా దెబ్బలకి ఒరిజినల్గా దిగిందంట శరీరంలోకి. ఒరిజినల్గా ఒక కొరడా దెబ్బ. ఎన్ని కొరడా దెబ్బలు? ఒక కొరడా దెబ్బ దిగినప్పుడు కన్నంతా సీల్చుకొస్తే ఒక్క కొరడా దెబ్బకి అంబులెన్స్ వచ్చేసింది. అక్కడ రక్తం వేరులో పారింది. తీసుకెళ్ళారు హాస్పిటల్లో పెట్టి అన్ని కుట్లేసి చేసిన తర్వాత డైరెక్టర్ వెళ్తే ఆయన అన్నాడంట, అయ్యా ఒక్క దెబ్బకే నేను అయిపోయానే. యేసుక్రీస్తు వారు ఎంత కష్టపడ్డాడు. ఒక దెబ్బకే ఎన్నో కుట్లు పడ్డాయి అంట. ఒక్క కొరడ దెబ్బకి తల్లడిల్లిపోయాడు. ఒరిజినల్గా ఒక్క కొరడ దెబ్బ తగిలితే ఉన్నది ఉన్నట్లుగా ఏదో ఒక అక్కడ జరిగినటువంటి పరిస్థితి అంతా ఉన్నది ఉన్నట్టుగా చూపించడానికి వారు చేశారు. కానీ అందులో ఆ డూపు వారు చేసేటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో అది ఒరిజినల్గా అక్కడ ఒక దెబ్బ, కొరడ దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రక్కంతా చిరిగిపోయినప్పుడు ఆ మనిషి అల్లాడిపోయాడు. డైరెక్టర్ అన్నాడంట, అయ్యా మనం చూపించింది 40% ఆయన కష్టాలు. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో బాధను అనిపించాడు. అక్కడే మోకరించి కన్నీళ్లు గార్చి యేసుక్రీస్తు వారి పాత్ర ఎవరైతే వేశారో ఆ వ్యక్తి అక్కడే మారుమనసు ఆ బెడ్ మీద మోకరించి యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడంట. ఈ రోజున మనం ఎలా ఆలోచిస్తున్నాం? సింపుల్ ఏంటంటే యేసుక్రీస్తు వారిని మన కోసం కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన సిలువకి వేయబడ్డాడు అంతే. దేనికోసము? నీ కోసము, నా కోసము. నువ్వు తప్పిపోతే, నువ్వు సక్రంగా జీవించకపోతే ఎవరికి అవమానము? యేసుక్రీస్తు వారికి అవమానం. ఎవరు బాధపడతారు? ఏ గుండె గాయమైతే, ఏ గాయాలు రేపబడతాయి అంటే యేసుక్రీస్తు వారే. ఆయన గాయాలు రేపబడతాయి. ఈ రోజున నీవు ఈ మంచి శుక్రవారాన్ని ఈ రోజున నువ్వు చూస్తున్నావు. ఏ శుక్రవారం అండి? మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. మంచి శుక్రవారం అని ఎందుకైంది తెలుసా? యేసుక్రీస్తు వారు నీ రక్షణార్థమై తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడు, తన శరీరాన్ని అర్పించుకున్న రోజు. మనకి ఇది ఒక పండగ అయిపోయింది, అవునా కదా? ఆయన మనకి పండగ అవ్వటానికి ఆయన ఏమైపోయాడు? దహన బలిగా మారాడు. ఆయన మనకి ఉత్సాహ గానం అవ్వటానికి, మన ఉత్సాహ గానం చేస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారము దేవుని స్తుతిస్తున్నాం, పాడుతున్నాం.
మహిమపరుస్తున్న దేవుని తండ్రి అని దేవుణ్ణి యేసుక్రీస్తు వారు. దాని కారకుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము ఏం తెలుసుకుంటున్నాం? మన దేవుణ్ణి ఏ విధంగా మన ప్రభుని ఆరాధిస్తున్నాం? యేసుక్రీస్తు వారు ఆ సమర స్త్రీతో కూడా ఒక మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీరు మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం. నీకేం తెలిసింది? దేవుని నువ్వు పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? ఈ రోజున దేవుని కోసం కష్టపడతానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీకోసం ఆత్మ సంబంధమైనటువంటి లోకానికి నేను తీసుకొని పోవటానికి తన జీవాన్ని ఆయన పనంగా పెట్టినటువంటి దేవుడు, తన యొక్క శరీరాన్ని సమస్తాన్ని ఆయన అర్పించుకున్నటువంటి దేవుడు. నువ్వు ఆయన కోసం ఏం చేస్తున్నావు? ఒకరోజు ఉపవాసం సరిపోయిద్ది అంటారా? చెప్పాలండి. 2 రోజులు ఉపవాసం సరిపోయిద్ది అంటారా? 3 రోజులు 40 రోజులు చేసి సరిపోద్ది అంటారా? కాదు. కానీ మన జీవితాన్ని ఆయన సమర్పించి మనము ఆయనకు నచ్చినట్టు జీవిస్తే చాలు. మన జీవితం ఆయన సమర్పించి ఆయన అడుగు జాడలో మనం నడిస్తే చాలు. ఆయన ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. సంతోషముతో నిన్ను ఆయన ఆహ్వానించడానికి ఆయన ఎంతగానో ఈ కలతో ఎదురు చూస్తున్నాడు. నీకోసము, నా కోసము. ఆయన మన నుంచి తిరిగి లేసినటువంటి యేసుక్రీస్తు వారు మరలా నిన్ను చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ఆయన పరలోక రాజ్యంలో చూడాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే నేను పడిన కష్టము నా బిడ్డలేని వారు నా యొక్క తండ్రి రాజ్యంలో ఉండాలి అని చూడాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన మరణించాడు. నీకోసం అంత త్యాగం చేసిన దేవుడు. నీకోసం అంత చేస్తే నువ్వు ఆ రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎట్లా తప్పించుకుంటావు? అవును కదా, మనం తప్పించుకుంటామండి. ప్రతిదానికి మనం లెక్క చెప్పాలి. కాబట్టి మనము అట్టి విశ్వాసం కలిగి అక్కడి వరకు నిలిచిందముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో ఇదిగో ఈ రోజున నువ్వు ఏ విధంగా నువ్వు ప్రభువుని తెలుసుకున్నావు? నువ్వెంతవరకు ప్రభువుని అనుసరిస్తున్నావు? ప్రభువుని తెలుసుకుంది ఏంటి? నువ్వు పండగలు చేసుకోవటం, పండగను ఆచరించటం, పండగలని అనుసరించి నువ్వేదో చేయటం కాదు. కానీ యేసుక్రీస్తు వారు నీ కొరకు త్యాగం చేశాడు. యేసుక్రీస్తు వారు నీకు పాపం నిమిత్తము, నీ శాపము నిమిత్తము ఆయన బలి అయిపోయినటువంటి దేవుడు. నిన్ను పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధమైనటువంటి లోకానికి, పరలోకానికి నేను చేర్చాలన్న ఉద్దేశంతో నీకోసము సర్వము దారపోసినటువంటి ప్రభువారు, నీకోసము తన యొక్క దేహాన్ని అప్పగించుకున్నటువంటి యేసుక్రీస్తు వారు, నీకోసము తన యొక్క క్యారెక్టర్ని కూడా లక్ష్య పెట్టక నిందించిన, చెడ్డదని చెప్పిన ఓర్చుకున్నాడు. నీకోసం, నా కోసం, నిన్ను నన్ను ఆయన పరిశుద్ధపరచడానికి, నీ సాక్ష్యము నా సాక్ష్యము పరిశుద్ధపరచడానికి ఆయనకి సాక్ష్యాన్ని కూడా ఆయన కోల్పోయినటువంటి ప్రభువారు. మన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారి పట్ల నీ ఆసక్తి ఏంటి? యేసుక్రీస్తు వారికి నువ్వేమీ ఇవ్వగలుగుతున్నావు? యేసుక్రీస్తు వారికి నీ హృదయాన్ని ఇచ్చావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపగల దేవానికి స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఇటు సమయంలో మా తండ్రి నీ సన్నిధికి చేర్చారు. నీ స్తోత్రం నాయన. నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి ఉత్సాహగానం. గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, విజయము మా పక్షమును నిలిచి మృత్యువుతో పోరాడి పాపమును జయించి పాపమును అంతం చేసి మా తండ్రి జయించి మా ప్రభువా తిరిగి లేచావు. నీకు స్తోత్రాలు. మరణించావు మమ్మల్ని బ్రతికించడానికి. అందుని బట్టి నీ స్తోత్రాలు. మరణాన్ని జయించడానికి నువ్వు మరణించావు, 3 దినాలు మరలా బ్రతికి లేచావు. పునరుద్ధానుడివై మా తండ్రి మహిమ శరీరాన్ని ధరించుకొని తండ్రి వద్దకు ఎక్కిపోవటానికి, పరలోకానికి వెళ్ళటానికి మీరు తిరిగి లేచారు. నీ స్తోత్రాలు. మేమును మా తండ్రి అట్టి పునరుద్ధానములో మా తండ్రి మేమును మా ప్రభు పాలు పంపులు పొందాలని ఉద్దేశం మా కొరకు త్యాగం చేసిందేవా నీకు స్తోత్రాలు. మా తండ్రి మేమును మా తండ్రి నీతి విషయమై మా ప్రభు జీవిస్తూ అనేక శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ అన్నిటిని జయించి మా ప్రభు ప్రతి రాజ్యానికి మీ తండ్రి మీ వారసులగినట్లుగా మా ప్రభు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు నీ స్తోత్రాలు. మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీ స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు నీ స్తోత్రాలు. మా తండ్రి మేమేమి తెలియనటువంటి విశ్వాసులుగా కాకుండా
ఆత్మీయ అనుభవాన్ని కలిగి, పరలోక జ్ఞానాన్ని కలిగి, మేము ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలో నిత్యం మాకు బోధిస్తున్నటువంటి మా దేవానికి స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపం చేసుకోండి. ఈ నామ మహిమార్థమై మా తండ్రి మరలా గుడ్ ఫ్రైడే వచ్చేంత వరకు మా ప్రభు, నీ రాకడ వచ్చేంత వరకు మా తండ్రి నీ సన్నిధానంలో నీ యొక్క నామ మహిమార్థమై జీవించినట్లుగా సహాయం చేయండి. నీ కృపలో జ్ఞాపం చేసుకుని చేస్తున్నాము అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని మన స్తోత్రం కలుగును గాక. వరుస క్రమ ప్రార్థనలో మనం ముందుకు కొనసాగుదాం.